శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాం. సీతాయనంలో వనజీవనం. సోమ చెప్పటం ఆపి మా కోసం ఒక పానీయం తెచ్చింది. తాగిన తర్వాత ఆమె కొనసాగించింది. మేము అడవికి రాగానే మా వద్దకు మొదటగా వచ్చింది శాంత, శ్రీరాముని అక్క. మాత మా కుటీరపు తలుపు దగ్గర నిలబడి ఉండగా ఒకరోజు ముని దుస్తులు ధరించిన ఒక స్త్రీ అటుగా వచ్చినట్లు కనపడింది. మాత ముఖంపై నవ్వు విరుస్తూ ఉండగా ఆమెకు నమస్కరిస్తూ ఎదురు వెళ్ళింది. మాత తమ పెళ్ళి అయిన తర్వాత శాంతను ఒక్కసారే కలిసింది. రాముడు అతని సోదరులు పుట్టకముందే మహారాణి కౌసల్య ఒక కుమార్తె శాంతకు జన్మనిచ్చింది. ఆమెకు ఋష్యశృంగ మహర్షితో వివాహం జరిగినా అది ఆమెకు ఆసక్తి లేక రాజమందిరం వదిలి ముని జీవితం గడపడానికి వెళ్ళిపోయింది. అయోధ్యకు దూరంగా ఉండటంతో ఆమె చాలా అరుదుగా కుటుంబం వద్దకు వచ్చేది. ఆమె గురించి చాలా తక్కువగా మాట్లాడుకునేవారు. వాళ్ళ తల్లి కౌసల్య తప్ప మిగిలిన వారందరూ దాదాపు ఆమెను మర్చిపోయినట్లే ఉండేవారు. తల్లి మాత్రం ఆమె కోసం ఎదురు చూసేది. రాముని యవ్వనంలో శాంతయ్యే అతనికి ఆదర్శం. అతని చిన్నతనంలో ఆమె అనేక సార్లు అతని కలల్లోనికి వచ్చేది. అందుకే చిన్నప్పటి నుంచి ఆమెతో బంధం ఏర్పడింది. శ్రీరాముడు మాత వనవాసం నుంచి తిరిగి వచ్చారని విన్నప్పుడు శాంత వాళ్ళను కలుసుకోవాలి అనుకుంది. కానీ ఆలస్యం అయింది. మళ్ళీ మాత వనవాసంలోనికి వచ్చింది. అది వినగానే ఏం జరిగిందా అని గబగబా వచ్చింది. మాతను కౌగలించుకొని కోపంగా వదిలివేసింది. సీత, ఇప్పుడు ఈ పరిస్థితిలోనూ రాజమందిరంలో లేకుండా ఇక్కడ ఎందుకున్నావు అని అడిగింది. రా శాంత, కూర్చో. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. ముందు ఏమైనా కొంచెం తిను, తర్వాత మాట్లాడుకుందాం. మాత శాంతంగా బదులిచ్చింది. మాత బలవంతం చేయటంతో శాంత కుటీరంలో ప్రవేశించి ఆహారం స్వీకరించింది. భోజనం పూర్తి అయిన తర్వాత మాత ఆమె చేతులు పట్టుకొని గంభీరమైన స్వరంతో, నేను నీకు గతాన్ని ఇప్పటి పరిస్థితికి కారణమైన దానిని చూపిస్తాను. వారు ఇద్దరూ ధ్యానంలోకి వెళ్ళారు. తర్వాత మాత తాను శాంతకు భృగు మహర్షి నారాయణ్ని శపించటం, ఆ తర్వాత జరిగింది చూపించాను అని చెప్పింది. అది అంతా చూసిన శాంత కళ్ళలో నీళ్లు తిరిగి, నిదానంగా అయితే నువ్వు కూడా శాపాన్ని అంగీకరించావన్నమాట అంది. మాత, నువ్వు నీ భర్త ముని జీవితాన్ని అంగీకరించి మందిరంలో సుఖాలన్నీ వదులుకోలేదా? అయితే నేను ఇక్కడ ఉండటానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. కాలక్రమంలో అవి వెల్లడవుతాయి. నా పిల్లలు కూడా నాలానే అరణ్యాలలో స్వేచ్ఛగా సంచరిస్తూ మందిరంలోని కట్టుబాట్లకు దూరంగా పెరుగుతారు. నేను వారిని బాల్యంలో ఇవ్వదలసిన శిక్షణ ఇద్దామనుకుంటున్నాము. అది అయోధ్యలో సాధ్యపడదని నీకు తెలుసు. నేను వారు వినయం, సేవ, ప్రకృతి పట్ల ప్రేమ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. వారి స్థానం, అధికారాల గురించి తెలుసుకోవటానికి చాలా సమయం ఉంది. ప్రపంచం నీ త్యాగం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతుంది. సీత, అయితే అయోధ్యలో స్త్రీలకు గౌరవం లేకపోవటం నాకు విచారాన్ని కలిగిస్తోంది. మాత వెంటనే ఆమె నోరు మూసి, అలా అనకు అంది. తరువాత మృదువైన స్వరంతో, రాముడు అత్యధికంగా గౌరవించేది నిన్నే. మా సుదీర్ఘ ప్రయాణంలో ఆయన తన సోదరుల గురించి తరచుగా ఎంతో ప్రేమగాను సున్నితంగాను మాట్లాడినా నీ మాట వచ్చేసరికి ఆయన స్వరం చెప్పే విధానం మారిపోయేది. మా 14 సంవత్సరాల వనవాసంలో ముని జీవితం గడపటానికి నువ్వే సిద్ధం చేశావని ఆయన చెప్పేవారు. నీ కృషి ద్వారానే అది సాధ్యమైంది. మా క్లిష్టయాత్రలో ఆయన నిన్ను తరచుగా తలుచుకునేవారు.
ముఖ్యంగా తిండి నీడ దొరకనప్పుడు అతనికి నీవు ఆదర్శానివి. ఒక స్త్రీ ఎలా ఉండగలదో దానికి ఆదర్శాలివి. అయినా ఆయన నాతో నేను నిన్ను గుర్తుకు తెస్తున్నాను అన్నారు అంది మృదువైన నవ్వుతో. శాంత వైపు తిరిగి నేను, మీరు నాకు ఇచ్చిన అభినందనల్లో ఇంతకంటే గొప్పది లేదని చెప్పాను. ఇప్పుడు సీత నోటిపై వేలు ఉంచి మృదువుగా, అలా అనవద్దు అంది. మాత శాంత చేతిని తొలగించి తిరిగి కొనసాగించింది. ఆయన ఒకసారి నాతో తాను తన సోదరులు కనిపించే పనిని బయటకు అర్థమయ్యే దానిని చేశామని, కానీ నువ్వు నేను అదృశ్య లోకాలలో అవసరమైన దానిని మౌనంగా గుర్తించబడని దానిని చేశామని అన్నారు. మనం కోరుకున్నది అదే కదా. ఛాయలలో ఉండి అవసరమైన దానిని చేయటం, ఏమీ కోరుకోకుండా ప్రపంచానికి మేలు చేకూర్చటం. మనం ఎన్నుకున్న మార్గం అది. శాంత దానిని అంగీకరిస్తున్నట్లుగా తల ఊపింది. ఆయన చిన్నతనంలో నువ్వు ఆయన కలలోనికి వస్తుండటాన్ని బట్టి తనకు ఒక అక్క ఉన్నది అని తెలుసుకోగలిగానని ఆయన చెప్పారు. శాంత ముఖం పైన విశాలమైన నవ్వు పరుచుకుంది. మేమిద్దరం పరస్పరం కలల్లోకి వచ్చేవాళ్ళం. ఈ చిన్నపిల్లవాడు నా వద్దకు వచ్చి బోధ చేసేవాడు. వ్యక్తిగతంగా మేము అరుదుగా కలుసుకున్నప్పటికీ మా మధ్య గొప్ప ప్రేమ పెంపొందింది. దశరథ మహారాజు చివరి రోజులలో మీరు ఆయన పక్కనే ఉన్నారని నాకు తెలుసు. ఆయన కొడుకులందరూ వెళ్ళిపోయినా మీరు వచ్చి ఆయన చెయ్యి పట్టుకుని కూర్చున్నారని తెలుసు. దాని వలన కుటుంబం విడిపోవటం వల్ల ఆయన హృదయంలో ఏర్పడిన బాధను పక్కన పెట్టి ప్రశాంతంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు. రాముడు ఈ విషయం నాకు చెప్పి మీరు చేసిన ఈ పనికి తాను జీవితాంతం కృతజ్ఞతుడై ఉంటానని చెప్పారు. తాను చేయలేకపోయిన పనిని చేసి తండ్రికి చివరి క్షణాలలో ప్రశాంతతను అందించినందుకు ఆయన ఎంతో సంతృప్తి పడ్డారు. అంతేకాక నీవు ఎన్నో ఇబ్బందులు పడి అక్కడకు చేరావని తెలుసు. శాంత, నీ త్యాగాలు నాకు కానీ రామునికి కానీ తెలియనివి కావు. ఎంతో ఉద్వేగభరితంగా నీకు ఇదంతా తెలుసా అడిగింది ఆమె. మాత తల ఊపింది. నువ్వు అక్కడ ఉన్నావని తెలియటమే తన తండ్రి మరణం తరువాత రామునికి ప్రశాంతత చేకూర్చింది. నీ మర్యాద, వినయం, నీ ఆధ్యాత్మిక విషయాల గురించి నేను మాట్లాడటం లేదు. కానీ శాంత, నేను లంకకు వెళ్ళిన తరువాత నా జీవితంలోని ఆ దుర్దినాలలో నన్ను ఓదార్చటానికి వచ్చిన అనేక మంది మహిళా ఋషులలో పాటు నిన్ను కూడా నేను చూశాను. మర్యాద కొద్దీ నీ ముందుకు రాలేదు, కానీ నేను నిన్ను చూశాను. నీ రాక ద్వారా నా హృదయం ఎంత తేలిక పడిందో నీకు తెలియదు. నీ ద్వారా రాముడు నా వద్దకు వచ్చినట్లు అనిపించేది. దానికి నేను సర్వదా కృతజ్ఞురాలిని. లంకలోని రోజులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత కళ్ళ నుంచి నీరు కారింది. నేను అక్కడ ఉన్నాను సీత. ఆమె గొప్ప ఉద్వేగికతతో స్థిరంగా మాత వైపు చూస్తూ బదులిచ్చింది. పార్వతీదేవి పిలిచినప్పుడు నేను ధ్యాన స్థితిలో ఉన్నాను. ఆమె పిలుపు విశ్వమంతా ప్రతిధ్వనించింది. నా శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి నాకు తెలియకముందే నేను ఆ గొప్ప మహిళా ఋషుల పక్కన కూర్చున్నాను. అంత గొప్ప ఆధ్యాత్మిక సాధనలు కలిగిన ఆ స్త్రీల మధ్య కూర్చునే అర్హత నాకు లేదు. కానీ నా హృదయం నన్ను త్వరగా లాక్కుని వచ్చింది. మీ 14 సంవత్సరాల వనవాసాల్లోనూ నా హృదయం నిన్ను రాముడిని వెన్నంటే ఉంది. అంతేకాదు, నీ వనవాసంలో నిన్ను బందీగా కొనిపోవటం జరిగిన రోజులలో నేను ఒక్కరోజు కూడా మీకోసం ప్రార్థించకుండాను, నా ధ్యాన ఫలాలన్నీ మీ రక్షణ కోసం ధారపోయకుండాను లేను.
సీత, లంకలో నీవు పడిన కష్టం మా అందరి కోసమైతే విశ్వంలోని అనేక భాగాల నుంచి దృశ్య అదృశ్య లోకాల నుంచి నువ్వు ప్రపంచానికి అందించబోతున్న ప్రయోజనానికి నిన్ను మెచ్చుకోవటానికై స్త్రీలు అందరూ నీ చుట్టూ చేరారు. రాముడు నువ్వు కలిసి చీకట్లను తొలగించారు. దానివల్ల ఒక నూతన కాంతి, ప్రేమ కాంతి అంతటా ప్రకాశిస్తుంది. మాత ఏమీ బదులు పలకలేదు. కొంచెంసేపు కుటీరంలో నిశ్శబ్దం నెలకొలింది. తరువాత మాత, అది అంతా అయిపోయిన కథ. ఇప్పుడు నేను ఈ ఇద్దరి పిల్లల కోసం ప్రణాళిక వేయాలి. ఇద్దరా? మాత తల ఊపింది. ప్రసవం వరకు నేను నీతో ఉంటాను సీత. శాంత, ఈ సమయంలో నాతో ఉండగలిగిన వారు ఎవ్వరూ లేరు. దయచేసి ఇక్కడే ఉండి రాముని పిల్లలను ప్రపంచానికి అందించటంలో సహాయం చెయ్యి. దాంతో శాంత మాతతోనే ఉండిపోయింది. పిల్లలు పుట్టిన తరువాత మొదటిసారిగా ఎత్తుకుంది ఆమె. ఆ కాలంలో ఆమె మాతకు ఎంత ప్రియమైనదో నాకు తెలిసింది. మాత ఆమెను ఒక అక్కలాగా, ఋషిలాగా కూడా చూసింది. తమ 14 సంవత్సరాల వనవాసంలో మాత తమ సమయంలో ఎక్కువ భాగాన్ని మహిళా ఋషులతో గడిపింది. ఇప్పుడది కోల్పోయింది. శాంత రావటంతో ఆ జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చాయి. వారిద్దరూ ఎక్కువ సమయం ధ్యానాలలోనూ ఆధ్యాత్మిక చర్చలతోనూ గడిపేవారు. వారు చర్చలలో ఉండగా కొన్నిసార్లు గంటలు గడిచిపోయేవి. పిల్లలు పుట్టిన తర్వాత మాత సోదరి ఊర్మిళ వారితో ఉండటానికై అయోధ్య నుంచి వచ్చింది. శాంత ఇక తాను వెళ్ళవచ్చు అనుకుంది. ఆమెను మాత కౌగలించుకొని తన కృతజ్ఞతను, ప్రేమను వ్యక్తీకరిస్తూ గాఢ ఉద్విగ్నతతో, శాంత, నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. ఒక అక్కగా, స్నేహితురాలిగా నువ్విక్కడ ఉండటంతో నేను ఆశీర్వదింపబడ్డాను. శాంత నిదానంగా బదులిస్తూ, నువ్వు ఉండటం వల్ల ఈ ప్రపంచం ఆశీర్వదించబడింది. ఒకానొక నాటికి నువ్వు ఎవరో ఈ ప్రపంచం తెలుసుకుంటుంది. వారిద్దరూ కలిసి నుంచున్న ఆ సన్నివేశపు సున్నితత్వం విడిపోవటానికి ఇష్టం లేనట్టు చూస్తూ ఉండటం నన్ను కదిలించింది. చివరిగా మాత వైపు చూసి శాంత వెనుదిరిగి తన సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టింది. అడవిలో ఆమె వెళ్తూ ఉండటాన్ని మేము కనుచూపు మేర చూసాం. మాత ఈ లోకం వదిలేలోపు ఆమెను ఒక్కసారి మాత్రమే చూడగలిగింది. ఆ రాత్రి మాత నాతో ఈ ప్రపంచం శాంతను మరచిపోయింది. ఆమె సోదరుల చర్చలను చిరకాలం గుర్తుంచుకుంటుంది. ఆమె గొప్పతనం ప్రపంచపు దృష్టి పదంలో పడదు. నేను ఆమెను జ్ఞాపకం ఉంచుకుని ఆరాధిస్తాను. ఈ కుటుంబానికి తన ఆధ్యాత్మిక వివేకం ద్వారా ఆమె ఏం చేసిందో ఎప్పటికీ తెలియదు. కానీ భవిష్యత్తులో అది ఎన్నో ఆశీస్సులు తెస్తుంది. తరువాత అంత దూరం శాంత సురక్షితంగా నడిచి వెళ్ళగలదా అని అడిగాను. సీత నవ్వి, ఆమెకు ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. ఆమె రాముని సోదరి అంది. తరువాత కొంతకాలానికి రాముడు తన పిల్లలను చూడటానికి వచ్చాడు. ఆయన తన పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు పొందిన ఆనందం 3 లోకాలలోనూ విస్తరించింది. అది అనేకానేక లోకాలలో ప్రతిధ్వనించటం చాలామందికి వినపడింది. హరే కృష్ణ.